హలో మిత్రులారా, అందరికీ నమస్కారం. తప్పు చేసే ప్రతి మగాడు చెప్పే మాటలు 100% ఇలాగే ఉంటాయి. నా భార్య నాతో సరిగ్గా ఉండడం లేదని, నేను ఇలా చేశాను, నా భార్య నాకు సుఖాన్ని ఇవ్వడం లేదని, నాతో ఉండడానికి ఇష్టపడదు, అందువల్లే నేను ఇలా చేస్తున్నానని. తప్పు చేసే ప్రతి మగాడు తన భార్య మీద నిందలు పెడుతూ తన తప్పును కప్పిపుచ్చాలనే ప్రయత్నం చేస్తుంటారు. నీకు నీ భార్యకు సవాలక్ష గొడవలు ఉండవచ్చు, పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండవచ్చు, ఒకరంటే ఒకరికి పడకపోవచ్చు. ఏది ఏమైనా సరే వాటిని ఇద్దరూ కలిసి కూర్చొని పరిష్కరించుకోండి. అంతేకాని చిన్న చిన్న వాటికి పరాయి స్త్రీని మీ జీవితంలోకి రానివ్వకండి. వేరే స్త్రీలను మీ జీవితాల్లోకి అడుగుపెట్టనివ్వకండి. పరాయి స్త్రీ మీ జీవితంలోకి వచ్చిందంటే ఇక మీ జీవితం నరకమయమే తప్ప సుఖాలు అనేవి కరువవుతాయి. కొన్ని రోజులు ఆ స్త్రీతో ఎంజాయ్గా ఉండవచ్చు. అది మీ భార్యకు మీరు చేసే తప్పు తెలియనంత వరకు సాగుతుంది. ఏదో ఒక రోజు తెలిసి తీరాల్సిందే. అప్పుడు ఉంటుంది అసలైన స్వర్గం. ఎందుకు చేశానురా తప్పు అని నెత్తి నోరు కొట్టుకునే పరిస్థితి వస్తుంది. పరాయి స్త్రీలు మీతో గడపడానికి ఊరికే రారు. వాళ్ళు ఏదో మీ నుంచి ఆశించే వస్తారు. అది డబ్బు కావచ్చు, బంగారం కావచ్చు, ఆస్తులు కావచ్చు. వాళ్లకు కావాల్సింది మీరు ఇచ్చేంత వరకు మీతో మంచిగా ఉంటారు. మీ నుండి వారికి కావాల్సింది లాక్కొని మిమ్మల్ని గెంటేస్తారు. అంతటితో సమస్య అయిపోదు కదా. నీ భార్య అదే విషయాన్ని గుర్తుకొచ్చినప్పుడల్లా మిమ్మల్ని టార్చర్ చేసి మీకు మనశ్శాంతి లేకుండా చేస్తుంది. ఏ భార్య కానీ భర్త కానీ ఏ తప్పు చేసినా ఒకరికి ఒకరు క్షమించుకుంటారు. కానీ పరాయి వ్యక్తులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటే మాత్రం సహించరు. జీవితాంతం భార్య చేతిలో కీలుబొమ్మలా ఆడాల్సి వస్తుంది. అటు చావలేక ఇటు బ్రతకలేక రెండిటి మధ్యన కొట్టుమిట్టాడుతూ ఉంటారు. కాబట్టి పరాయిదాని మొదలో పడి పచ్చని సంసారాలు నాశనం చేసుకోకండి. మీ భార్య గయ్యాలే అవ్వచ్చు, రాక్షసే అవ్వచ్చు. ఆమెను మార్చుకోవడానికి ప్రయత్నించండి. పెళ్ళైన తర్వాత ఆమె ఎలా ఉన్నా ఆమెతోనే సంసారం చేయాలి. అంతగా మీకు ఆమె నచ్చకుంటే వేరే దారి కూడా ఉంది. మీ భార్య అంటే మీకు అస్సలు ఇష్టం లేదంటే, నచ్చలేదంటే, ఆమెతో జీవితాంతం నరకంగా ఉంది అంటే చట్టపరంగా విడాకులు తీసుకొని విడిపోవడం మేలు. అంతేకాని భార్య ఉండగా పరాయి స్త్రీతో మాత్రం అక్రమ సంబంధాలు పెట్టుకుంటే ఇద్దరి కాపురాలు నాశనం అవుతాయి. జాగ్రత్త. మిత్రులారా, నేను చేసే వీడియోస్ మీకు జెన్యూన్గా అనిపిస్తే ప్లీజ్ కామెంట్లో మీ అభిప్రాయాన్ని షేర్ చేయండి. అలాగే వీడియోను ఒక లైక్ చేసి, కొత్త వారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.